విరిగిన విగ్రహాలు పూజకు పనికిరావు అని అంటారు. మరి అటువంటి విగ్రహాల విషయంలో ఏం చేయాలని రామకృష్ణ పరమహంస తెలియజేశారు? విరిగిన విగ్రహం మనందరికీ కూడా ఎక్కడో సంశయం కలుగుతుంది. ఇంట్లో ఉండేటువంటి ఫోటో కానివ్వండి, అమ్మవారి ఫోటో కానివ్వండి, అయ్యవారి ఫోటో కానివ్వండి, విగ్రహం కానివ్వండి, కొంచెం పగులు వస్తే అది పూజ చేయాలా వద్దా, దాన్ని తీసేయాలా? ఈ విషయంలో ఒకసారి రామకృష్ణ ఎందుకంటే పెద్ద ఆయన కదా, ఆయన ఏం చెప్పాడో ఆయన ఏం చేశాడో మనందరం కూడా అదే పని చేయొచ్చు. నేను అందుకని రామకృష్ణ పరమహంస గారి జీవిత చరిత్ర చదివాను. ఆ చదువుతుంటే అందులో ఆయన చెప్పినటువంటి మాట నాకు కనపడింది. రాసమణి అని చెప్పి ఆయన ఉండేటువంటి ఆ కాళికామ్మవారి దేవాలయానికి అధిపతి, అంటే ట్రస్టీ లాంటిది. ఆ దేవాలయంలో ఒకసారి ఏదో అమ్మవారి విగ్రహం చిన్నదొకటి విరిగిపోయింది. విరిగిపోయిన వెంటనే ఇప్పుడు మనం అనుకునే మాట అక్కడ అన్నారు, తీసేయండి తీసేయండి. అప్పుడు రామకృష్ణ పరమహంస ఒక మాట అన్నారు, ఇంటికి అల్లుడు వచ్చాడమ్మా, అల్లుడి గారి యొక్క కాలు విరిగింది కాబట్టి అల్లుడి గారు డిస్మిస్డ్, వెళ్ళిపోండి అంటామా? అనమే. ఆ కాలికి ఏదో వైద్యం చేయించి మళ్ళీ అల్లుడి గారికి యథాప్రకారంగా మనం గౌరవం ఇస్తాం కదా. అలాగే అమ్మవారి యొక్క విగ్రహం కానీ అయ్యవారి విగ్రహం కానీ ఎక్కడన్నా చిన్న పగులు ఏదన్నా ఉంటే దాన్ని కొంచెం సంస్కరణ చేద్దాం. సంస్కరణ చేసి, ఎందుకంటే అది తేజస్సంభూతమైనటువంటిది. ఇన్నాళ్ళు ఎందుకంటే మనం ప్రతిరోజు పూజ చేస్తుంటే ఏమవుతుందంటే ఒకే ఫోటో కానివ్వండి, ఒకే విగ్రహం కానివ్వండి, పదే ప్రతిరోజు మనం ప్రార్థన చేసి నమస్కారం చేస్తుంటే దానిలో విపరీతమైనటువంటి తేజస్సు, అంటే ఈ ప్రార్థనల ఈ అక్షరాల యొక్క తేజస్సు దానిలోకి ప్రవేశిస్తుంది, అసహజమైన తేజస్సుతో పాటుగా. అందువల్ల ఎన్నో రోజులు బట్టి చేస్తున్న దాన్ని ఒక్కసారి అలా మనం బయటపడేయకూడదు, చిన్నపాటి మరమ్మత్తు మనం చేసుకోవచ్చు అని రామకృష్ణ పరమహంస చెప్పి అలా ఉన్న విగ్రహాలని మళ్ళీ పూజ చేసుకోవచ్చు అని చెప్పారు. అందువల్ల ఇది తిరుగులేనటువంటి సత్యం రామకృష్ణ పరమహంస చెప్పినట్టు మాట.